జై స్వరాజ్, జై స్వరాజ్. ఈరోజు జై స్వరాజ్ పార్టీ ట్రేడ్ యూనియన్ అధ్యక్షులు గోల్కొండ రత్నం గారు, జై స్వరాజ్ పార్టీ జాతీయ అధికార ప్రతినిధి యామిని లక్ష్మి గారు, మాటూరి కృష్ణమోహన్ గారు, శ్రీనివాస్ గారు, భిక్షపతి గారు తదితర కార్మిక నాయకులతో లేబర్ కమిషనర్ గారు కృష్ణ ఆదిత్య గారిని ఈరోజు కలవడం జరిగింది. నగరంలో హైదరాబాద్లో అనేక వెంచర్ల నిర్మాణము, ఫ్లైఓవర్లు, రోడ్ల నిర్మాణం జరుగుతున్న దగ్గర అసంఘటిత కార్మిక వర్గము అక్కడ గుడిసెలు వేసుకొని వారు నివాసం ఉంటూ అక్కడ పనులు చేస్తున్నారు. అక్కడ వారికి కనీస సదుపాయాలు లేవు. వారికి ఏమైనా అనారోగ్య సమస్యలు వచ్చినా కానీ ఆ సమస్యల్ని పరిష్కరించే వారు లేరు. కాబట్టి మేము జై స్వరాజ్ పార్టీగా లేబర్ కమిషన్కి ఒక సూచన చేశాం. ప్రతి వెంచర్లో ఒక క్వాలిఫైడ్ డాక్టర్లు ఉండాలని. అది బిల్డర్లు లేబర్ కమిషన్ సహకారంతో పెడతారా, లేకపోతే బిల్డర్లతోనే పెట్టిస్తారా, లేదా లేబర్ కమిషనే పెట్టిస్తారా, ఒక నిర్ణయం తీసుకుని ఒక డాక్టర్ని ఏర్పాటు చేయాలని కోరాము. అదేవిధంగా వెంచర్ల దగ్గర పనిచేస్తున్నటువంటి పిల్లలకి, కార్మికుల పిల్లలు అక్కడే మట్టిలో ఆడుకుంటూ ఉంటారు. వారు కూడా ఈ దేశ పౌరులే. రేపటి పౌరులు మట్టిలో ఆడుకుంటూ వారి భవిష్యత్తును కోల్పోతున్నారు. కాబట్టి అక్కడ ఒక క్వాలిఫైడ్ టీచర్ని పెట్టి, 2-3 వెంచర్లకు కలిపి ఒక టీచర్ని పెట్టి అక్కడ పిల్లలకి విద్యను అందించాలని, వారికి మధ్యాహ్న భోజనం పెట్టాలని ఈ వివరాలు వారికి చెప్పినప్పుడు కమిషనర్ గారు కృష్ణ ఆదిత్య గారు చాలా ఆనందపడుతూ ఇలాంటి కార్యక్రమాలు చేయాల్సిందేనండి అని చెప్తూ మేము తప్పనిసరిగా ఇటువైపు చర్యలు తీసుకుంటామని త్వరలో మీకు ఈ విషయం తెలియజేస్తామని చెప్పారు. దీనికి ఈరోజు జై స్వరాజ్ పార్టీ ఈ విధమైనటువంటి ఇనిషియేషన్ తీసుకుంది. జై స్వరాజ్, జై స్వరాజ్.